ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియందాభయవో హరి. హనుమాన్ అంజనాసూనుర్వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశనక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 3వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 37 నిమిషాలకు. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి. ఈరోజు ద్వితీయ పగలు అంటే విధియ పగలు 1 గంట 6 నిమిషాల వరకు. నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం 4 గంటల 38 నిమిషాల వరకు. యోగం శూలయోగం పగలు 3 గంటల 4 నిమిషాల వరకు. కరణం కౌలవ కరణం పగలు 1 గంట 6 నిమిషాల వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 1 గంట 7 నిమిషాల వరకు. అమృత గడియలు పగలు 9 గంటల 59 నిమిషాల లగాయతు 11 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 8 గంటల 47 నిమిషాల లగాయతు 9 గంటల 32 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మరలా రాత్రి 10 గంటల 48 నిమిషాల లగాయతు 11 గంటల 40 నిమిషాల వరకు. వర్జం పగలు 2 గంటల 58 నిమిషాల లగాయతు 4 గంటల 38 నిమిషాల వరకు. వర్జం మరలా రాత్రి 2 గంటల 27 నిమిషాల వరకు లగాయతు 4 గంటల 6 నిమిషాల వరకు. ఈరోజు శ్రాద్ధ తిథి తృతీయ అంటే తదియ. మార్గశిర మాస శుక్లపక్ష తదియ రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మం నిర్వర్తించడం మన ఆనవాయితీ. మీ కుటుంబంలో ఎవరైనా మార్గశిర మాస శుక్లపక్ష తృతీయ రోజు అంటే తదియ రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మం చేయాలి. ఈరోజు మంగళవారం అంటే జయవారం. ఈరోజు ఆంజనేయ స్వామిని కానీ, మీ ఇష్టదైవం ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామిని, లేదా సుబ్రహ్మణ్య స్వామిని, లేదా నరసింహస్వామిని ఆరాధించడం వల్ల అన్ని రకాల గ్రహదోషాల నుంచి, అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఇతర ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నేడు పఠించాల్సిన మంత్రం ఓం శరవణోద్భవాయ సాం సీం సూం సైం సౌం సహ సుబ్రహ్మణ్యాయ కుమారాయ కుక్కుటధ్వజాయ కుంకుమవర్ణాయ మహామోహనాయ ద్వాదశాక్షరాయ సర్వశత్రుహరాయ పరసైన్య విధ్వంసకాయ దేవసేనాధిపతయే నమః స్వాహ అనే ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అన్ని విధాల రక్షణ పొందగలుగుతారు. మంత్రం మరోసారి చెప్తాను. ఓం శరవణోద్భవాయ సాం సీం సూం సైం సౌం సహ సుబ్రహ్మణ్యాయ కుమారాయ కుక్కుటధ్వజాయ కుంకుమవర్ణాయ మహామోహనాయ ద్వాదశాక్షరాయ సర్వశత్రుహరాయ పరసైన్య విధ్వంసకాయ దేవసేనాధిపతయే నమః స్వాహ అనే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శుభం, జయం, లాభం.